ఫారెన్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు మన ఇండియాకు. వాళ్ళేంటంటే ట్రైన్‌లో మొత్తం తిరిగి అంటే మన ఇండియా ఎలా ఉంది, మన వాతావరణం ఎలా ఉంది అనేది చూద్దాం అనుకున్నారు. వాళ్ళేంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు ట్రైన్‌లో అయితే వెళ్ళారు. తర్వాత ఆ విజయవాడ నుంచి మహారాష్ట్రకు, ఆ తర్వాత నార్త్ సైడ్ మొత్తం తిరుగుదామని వాళ్ళైతే ప్లాన్ ఏశారు. సో, అలా ప్లాన్ ఏయడమే వాళ్ళ జీవితంలో చాలా విషాదకరంగా మారింది. ఎందుకంటే ఆ ట్రైన్‌లో చూసుకుంటే విపరీతంగా జనం ఉండడం గానీ, ఆ జనంలో అయినా ఇరికిరికి పోవడం కూడా వాళ్ళకి కొత్తే. అయినా గానీ వెళ్ళారు. తర్వాత చూసుకుంటే వాళ్ళకి పాస్ వస్తుంది కదా! సో, పాస్ ఎక్కడ పోయాలి? బాత్రూమ్‌లో పోయాలి. మరి బాత్రూమ్స్ ఎలా ఉంటాయి? మన ఇండియన్ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా ట్రైన్‌లో. అత్యంత దరిద్రంగా, పవిత్రంగా, పరమ పవిత్రంగా ఉంటాయి కదా! సో, ఆ స్మెల్‌కైతే తట్టుకోలేకైతే వాళ్ళకైతే డిసీజెస్ అయితే రావచ్చు కదా! మనమంటే అక్కడే ఉంటాం కాబట్టి తట్టుకోగలుగుతాం. సో, వాళ్ళైనా తట్టుకున్నారు. కొంచెం టాబ్లెట్ ఏసుకొనైనా చూద్దాం, మనం ఇండియాని కంప్లీట్ చేద్దాం అని అనుకున్నారు. తర్వాత చూసుకుంటే ఫుడ్ వచ్చింది. ఇండియన్ రైల్వేస్ ఫుడ్ ఉంటుంది కదా! సో, ఆ ఫుడ్ వచ్చింది. అయినా తింటూనే అనుకుంటున్నారు, ఏంది టేస్ట్ ఎందుకు ఇంత వరస్ట్‌గా ఉంది? ఇండియన్ టేస్ట్ అంటే ఇలానే ఉంటుందా? అని అయితే అనుకోవడం మొదలుపెట్టారు. అయినా కానీ పెట్టిన డబ్బులకు తినకపోతే ఎట్లా అని వాటినైతే మొత్తం తినేశారు. సో, అది తినడంతోటే వాళ్ళైతే హాస్పిటల్‌కి అయితే వెళ్ళేశారు. సో, అలా ఉంటుంది మన ఇండియన్ ఫుడ్ కానీ, ఆ ట్రాఫిక్ కానీ అలా అయితే ఉంటుంది. సో, మన ఇండియన్ రైల్వేస్‌లో చూసుకుంటే, ముఖ్యంగా చూసుకుంటే చాలా లోపాలు ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్‌లో చూసుకుంటే ఆ ట్రైన్స్ చూసుకుంటే టైంకు బుక్ కావు. బుక్ అయినా కానీ కన్ఫర్మేషన్ రాదు మనకు. అది ఎక్కడో ట్రైన్‌లో ఉన్న కన్ఫర్మేషన్ వస్తది ఒక్కొక్కసారి. మనం ఏంటంటే ఒక 10 డేస్ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రోజు బుక్ చేస్తే బుక్ అయ్యే ఫెసిలిటీ మనకైతే లేదు. తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఆ ట్రైన్‌లో మనం బుక్ అయినా కానీ, కన్ఫర్మేషన్ వచ్చినా కానీ ట్రైన్‌లో వెళ్తే మన సీట్‌లో ఎవడో కూర్చొని ఉంటాడు. వాడిని లేపాలి. అరే ఇది నా సీట్ రా భయ్, హిందీలో చెప్పాలి. ఎందుకంటే హిందీ వాళ్ళే, నార్త్ వాళ్ళే ఎక్కువ దొబ్బించుకుంటారు కాబట్టి వాళ్ళకి చెప్పాలి. అయినా కానీ మొత్తం ఇరికిరికి కూర్చోవాల్సి ఉంటుంది. మొత్తం అంతగానం మంది ఉంటారు. ట్రైన్స్‌లో చూసుకుంటే ఫుల్‌గా నిండి అయితే మంది అయితే ఉంటారు. బికాజ్ మన రైల్వే సిస్టమ్ అయితే అలా వెనుకబడిపోయింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇంకా ఆహారం ఇది చూసుకుంటే ఎంత కల్తీ చేస్తారంటే వెరీ చీప్ ఫుడ్ అయితే యూజ్ చేస్తారు. తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, ఎక్కువ ప్రాఫిట్ రావాలి అని కాంట్రాక్టర్స్ అనుకుంటారేమో. మరి దీని విషయంలో ఎందుకు ఫుడ్ ఆఫీసర్స్ ఎందుకు రావట్లేదు, దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదో ఏమో. మరి ఏమైనా కమిషన్ వెళ్తుందా ఎవరికి తెలుసు. ఇంకా ఈ ట్రైన్స్ చూసుకుంటే టైంకు రావు. నేను చూసుకుంటే మాకు ఈ సైడ్ నుంచి హైదరాబాద్కు వద్దాం అనుకుంటే అది ఎక్కడి నుంచి నార్త్ నుంచి అయితే వస్తుంది. సో, ఒక 3 అవర్స్ అయితే లేట్ చేసింది ట్రైన్. నేను వచ్చే టైంలో 3 అవర్స్ డిలే చేసింది. సో, అక్కడనే ఆ బెంచీల పైన కూర్చొని మొబైల్ ఒత్తుకుంటూ టైం స్పెండ్ చేయడమే అంతే. సో, ఒకవేళ నాకు అలాంటి టైంలో ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే అయిపోతుంది కదా, ఎగ్జామ్స్ ట్రైన్లోనే అయిపోతుంది రాసుడు. ఆ బాత్రూంలోనే, ఆ ఫుడ్ తినడంలోనే అయిపోతుంది. ఈ ట్రైన్స్ అనేవి ఎందుకు డిలే అవుతున్నాయి? కొన్ని తక్కువ ఉన్నాయి కావచ్చు ట్రైన్స్, ఇంకొన్ని పెంచితే గవర్నమెంట్ అలా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని కొందరు అనుకుంటారు. బట్ ఇది అసలైన ప్రాబ్లం కాదు. అసలైన ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ రైల్వేలో పట్టాలు ఉంటాయి కదా, ట్రాక్స్, అవి ఎప్పటివో 1947 ఆ టైంలో ఎప్పుడో మొత్తం వేసేసారు ఇండియా మొత్తానికైతే. వాళ్ళు ఏంటంటే బొగ్గు, ఖనిజాలు, సో వాళ్ళ అది బ్రిటన్ కంట్రీకి అయితే తరలించడానికైతే అవి అయితే వేసారు. సో ఎప్పటివో ఉన్నాయి. ఇప్పటిదాకా మళ్ళీ వాటిని రిపేర్ చేస్తున్నారు తప్పించి మొత్తం అన్నిటినీ తీసి పడేసి కొత్తగా అయితే ఎవరు వేయడం లేదు. 2007 బడ్జెట్లో చూసుకుంటే మీరు రైల్వే బడ్జెట్, సో ఆ బడ్జెట్లో చూసుకుంటే 2000 కిలోమీటర్ల వరకు అయితే రైల్వే ట్రాక్స్ అయితే నిర్మించారు. 2000 కిలోమీటర్లు. అదే రైల్వే బడ్జెట్లో వాళ్ళు ఏం చేశారంటే 36 కొత్త ట్రైన్లను అయితే వేశారు. 2000 కిలోమీటర్లు ఎక్కడ, 36 కొత్త ట్రైన్స్ ఎక్కడ? సో వీళ్ళు ఇలా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? సో మన జనాలకైనా ఎవరికైనా ఏమనిపిస్తుంది, ట్రైన్స్, అరే ఇన్ని ట్రైన్స్ వేశారు, గవర్నమెంట్ తోపు తురుము అనుకోవాలి కదా, వాళ్ళకి మంచి పేరు రావాలి. ఈ ట్రాక్స్ వేయడం అనేది ఒక ఇయర్లో కానీ 5 ఇయర్స్లో కానీ అయ్యే ప్రాసెస్ కాదు. అది చాలా టైం తీసుకుంటుంది. సో ఆ టైం తీసుకుంటే మా గవర్నమెంట్ ఉండదో గ్యారెంటీ లేదు అనే ఫీల్లో ఉంటారు వాళ్ళు. అది లాంగ్ టైం ప్రాసెస్, అది షార్ట్ టైం ప్రాసెస్ కాదు.
కాబట్టి అంత లాంగ్ టైం ప్రాసెస్ మేము తీసుకుంటే మా గవర్నమెంట్ ఉంటుందో ఉండదో మేము ఉన్నప్పుడే సంపాదించుకోవాలని అయితే వీళ్ళేంటంటే ఆ ట్రాక్స్ని అయితే ఎవరు వేయరు. వాటిని రిపేర్ చేయడం, కొత్త ట్రైన్స్ని వేయడం, బాత్రూమ్స్ని నీట్గా ఉంచుతామని చెప్పడం వీటినే చేస్తారు. వీళ్ళకి ఏంటంటే షార్ట్ టైం అచీవ్మెంట్స్నే చేస్తారు తప్పించి లాంగ్ టైం అచీవ్మెంట్స్ని ఎవరు చేయరు. అలా చేస్తే దేశమైనా గ్రో అవుతుంది, ఏదైనా గ్రో అవుతుంది, కానీ అట్లా ఎవరు చేయరు. మన పొలిటికల్ సిస్టమ్ అలా ఉంది. ఎందుకంటే వాళ్ళు షార్ట్ టైం అచీవ్మెంట్స్నే చేస్తారు తప్పించి లాంగ్ టైం అచీవ్మెంట్స్ని ఎవరు చేయరు. అలా చేస్తే దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది. ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి కదా, ఏ పార్టీ కూడా రైల్వే సిస్టమ్ని 1947 నుంచి రైల్వే సిస్టమ్ని చూసుకుంటే ఏది కూడా కొత్త ట్రాక్స్ని అయితే ఎవరు వేయట్లేదు. అంటే మొత్తానికి తీసి పడేసి కొత్త ట్రాక్స్ని వేస్తే అయిపోతుంది కదా, అంత బడ్జెట్ పెడితే అయిపోతుంది, కానీ ఎవరు చేయరు. బికాజ్ అలా చేస్తే అది లాంగ్ టైం ప్రాసెస్, వాళ్ళకు త్వరగా పేరు రాదు, అంత గుర్తింపు ఉండదు. ఇంకా చూసుకుంటే రైల్వేస్లో మనకు ఫుడ్ వస్తుంది కదా, ఫుడ్ ఎందుకు క్వాలిటీగా ఉండదు, చాలా లో క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, లో క్వాలిటీ కర్రీస్ కూడా అయ్యే ఉంటాయి. ఎందుకంటే ఇవి అలా అయితేనే వాళ్ళకు ప్రాఫిట్స్ అయితే ఎక్కువ మిగులుతాయి కదా. ఒక 100 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిందంటే వాళ్ళు 25 రూపీస్లోనే మొత్తం అయిపోయి సేల్ చేసేస్తారు. 75 రూపీస్ ప్రాఫిట్ వచ్చేయాలి వాళ్ళకు. అలా ఉంటుంది వాళ్ళ థాట్స్ అనేవి. సో ఇలా ఉండడం వల్లనే మన రైల్వే సిస్టమ్ అయితే ఇలా ఉంది ఫుడ్ విషయంలో మాత్రం. సో దీన్ని చేంజ్ చేయవచ్చు పొలిటీషియన్స్ తలుచుకుంటే, మన ప్రజలు తలుచుకుని అవుతుంది ప్రొటెస్టులు చేయడం ద్వారా. బట్ మనం ప్రొటెస్టులు చేయం, పొలిటికల్ వాళ్ళు ప్రెజర్స్ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు కమిషన్స్ వెళ్తున్నాయి కదా, వాళ్ళు ఎందుకు పెడతారు చెప్పండి. సో వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు మంచిగా సెటిల్ కావాలి కదా, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ వారు వస్తారో రారో కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళకున్నది, మన పరిస్థితి మనకున్నది, మనం బిజీ కదా. ఇండియన్ బాత్రూమ్స్ క్లీన్గా ఉండకపోవడానికి ఫస్ట్ రీజన్ చూసుకుంటే మన కంట్రీ అనేది ఎక్కువ పీపుల్ ఉన్న కంట్రీ కాబట్టి, సో చాలామంది ఎప్పటికీ వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కాబట్టి అదొక కారణం. ఇంకా దాన్ని ఎప్పటికీ వాష్ చేయకపోవడం. సో దాన్ని వాష్ చేయాలంటే ఒక ప్లేస్లో దాని ప్లేస్లో ఉంచి దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పట్టాల పైన అంటే మన రైల్వే సిస్టంలో పట్టాలు ఎక్కువ లేవు కాబట్టి, సో మళ్ళీ ఇంకో ట్రైన్ రావాలి కాబట్టి ఆ ట్రైన్ అక్కడ ఉంచకూడదు. సో ఆ 1 మంత్కు ఒకసారి క్లీన్ చేస్తారేమో మరి. సో అందుకే అంత ఘోరంగా అయితే బాత్రూమ్స్ అయితే ఉంటాయి. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ముందు ఏం చేయాలంటే రైల్వే ట్రాక్స్ అయితే వేయాలి, పట్టాలు. సో ఇవి వేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. బట్ ఈ రైల్వే పట్టాలు ట్రాక్స్ని వేయడం అనేది మన గవర్నమెంట్కి అయితే సాధ్యమే, కానీ ఎవరు ట్రై కూడా చేయరు. చూద్దాం మరి రైల్వే స్టేషన్ ట్రాక్స్ వస్తాయో, బాత్రూమ్స్ క్లీన్గా అవుతాయో, ఫుడ్ బాగుంటుందో, ఇవన్నీ రాత్రి కలైనా. ఈ ట్రైన్స్లో చూసుకుంటే నాకు మేజర్గా అనిపించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు, టైంకు బుక్ కావు, అండ్ ఫుడ్ బాగోదు, బాత్రూమ్స్ బాగోవు. వీటిని ఇంప్రూవ్ చేస్తే సూపర్ ఉంటుంది కంట్రీ, కానీ అది అయ్యే పని కాదేమో. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కామెంట్లో తెలపండి. అండ్ దట్స్ ఇట్ ఇవాళకి ఇంతే. బాయ్ బాయ్.